వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఆఫ్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్ స్టార్ట్ చేస్తాము. అందులో ఫస్ట్ టెక్నిక్ డైరెక్టరీస్ అడ్మిషన్స్. ఓకే, ఈ డైరెక్టరీస్ అడ్మిషన్స్ ఇంపార్టెన్స్ ఏందో మనం తెలుసుకుందాము. ఓకే, బిఫోర్ దట్ మీకు నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కావాలన్నా, నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఏమైనా కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా యొక్క ఎఫ్బీ పేజ్ని లైక్ చేయడం వల్ల మేము ప్రతి అప్డేట్ని కూడా అందులో షేర్ చేస్తాము. మీరు ఎఫ్బీ పేజ్ లైక్ చేస్తే మీకు అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫేస్బుక్ కూడా వస్తాయి. ఓకే, ఆ ఎఫ్బీ పేజ్ మీకు ఎక్కడ ఉంటుందంటే ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి, నేను మీకు చూపిస్తున్నాను డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ షో మోర్ ప్రెస్ చేయండి, ఇక్కడ చూడండి ఫాలోవర్స్ అని ఎఫ్బీ. ఓకే, ఈ దాన్ని లైక్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా అప్డేట్ వస్తుంది. ఓకే అండి, మనం ఫస్ట్ స్టెప్ అసలు ఏంటి డైరెక్టరీస్ అడ్మిషన్స్. ఓకే, ఈ ఆఫ్ పేజ్ ఎస్సీఓలో డైరెక్టరీస్ అడ్మిషన్స్ అంటే ఏంటో నేను మీకు విత్ డెఫినేషన్స్ సహా చూపిస్తున్నాను. డైరెక్టరీస్ అడ్మిషన్స్, there are websites like yellow pages and telephone directories wherein list of URLs are stored in a category. అంటే మనకు కొన్ని డైరెక్టరీస్ ఉంటాయి. ఓకే, కొన్ని సైట్స్ ఉంటాయి, అందులో కొన్ని లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి అన్నట్టు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ని ఆ వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే ఇది అవన్నీ స్టోర్ చేసి ఉంచుతాయి. ఇక్కడ చూడండి, డెఫినేషన్లో చూపించాను క్లియర్గా. దేర్ ఆర్ వెబ్సైట్స్ లైక్ ఎల్లో పేజెస్ అండ్ టెలిఫోన్ డైరెక్టరీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ డైరెక్టరీస్ ఎల్లో పేజెస్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇంకా మీకు క్లియర్గా టెలిఫోన్ డైరెక్టరీస్లో మనకు నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రతి విలేజ్ అని ఉంటుంది, తర్వాత స్ట్రీట్ అని ఉంటుంది, ఈ విధంగా నెంబర్స్ అనేసి డివైడ్ అయ్యి ఉంటాయి. ఓకే, సేమ్ ఇలాగే టెలిఫోన్ డైరెక్టరీలానే డైరెక్టరీస్ కూడా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, ఆ వెబ్సైట్స్లో యూఆర్ఎల్స్ ఏ విధంగా స్టోర్ అయి ఉంటాయంటే కేటగిరీ, తర్వాత సబ్ కేటగిరీ, ఈ విధంగా అందులో యూఆర్ఎల్స్ స్టోర్ అయి ఉంటాయి. ఓకే అండి, ఈ యూఆర్ఎల్స్ని స్టోర్ అయి ఉండడం వల్ల మన యూఆర్ఎల్ని అక్కడ ప్లేస్ చేసి మనకు బ్యాక్ లింక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, టు గెట్ ఏ బ్యాక్ లింక్ ఫ్రమ్ సచ్ సైట్స్. ఓకే, అక్కడ వెబ్సైట్స్లో ఉండేటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ డైరెక్టరీస్ ఉంటాయి కదండి. ఓకే, ఆ డైరెక్టరీ వెబ్సైట్స్లో నుంచి మనకు బ్యాక్ లింక్ రావాలంటే మనం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ది రైట్ కేటగిరీ. ఓకే, వీ హ్యావ్ టు సెలెక్ట్ ది రైట్ కేటగిరీ, దెన్ సబ్ కేటగిరీ అండ్ దెన్ సబ్ కేటగిరీ ఇఫ్ ప్రజెంట్. ఓకే, మనకు వీళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేర్ ఆర్ ఏ వెబ్సైట్స్ లైక్ ఎల్లో పేజెస్ ఆర్ టెలిఫోన్ డైరెక్టరీస్ వేర్ ఇన్ లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఆర్ స్టోర్డ్. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అందులో కొన్ని మనం లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులో చాలా లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. అంటే ఆ లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అందరూ సబ్మిట్ చేస్తారు, వాళ్ళ సైట్ని సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు బ్యాక్ లింక్ రావడానికి అనేసి వాళ్ళు వాళ్ళ సైట్ని సబ్మిట్ చేస్తారు. ఆ విధంగా వెబ్సైట్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. నా దగ్గర అరౌండ్ ఇవన్నీ డైరెక్టరీ సబ్మిషన్స్ యూఆర్ఎల్స్ అండి ఇవన్నీ. ఓకే, నా దగ్గర చాలా ఉన్నాయి, అరౌండ్ 916 అండి, 916 డైరెక్టరీ సబ్మిషన్స్ యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 916 డైరెక్టరీ సబ్మిషన్స్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఒక్కో సైట్లో చాలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్, ఒక్క సైట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. ఏ విధంగా సబ్ కేటగిరీ అది ఇది అనేసి స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైట్ చూద్దాం, ఇదేదో సైట్ చూద్దాం. ఫస్ట్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు, అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనం ఎప్పుడైనా సరే మనం సబ్మిషన్స్ ఏ విధంగా చూసినా సరే దానికి పేజ్ ర్యాంక్ ఎక్కువ ఉండాలి. బెటర్ పేజ్ ర్యాంక్ ఉన్న దానికి మాత్రమే మనకు ఏ విధంగా మంచి ఎస్ఈఓ స్కోర్ వస్తుంది, మంచి అప్రూవల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అక్కడ. ఓకే, బెటర్ ఎస్ఈఓ స్కోర్ అంటే పేజ్ ర్యాంక్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుందంటే పేజ్ ర్యాంక్ 1 to 10 ఇస్తారండి. ఓకే, ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ పేజ్ ర్యాంక్. పేజ్ ర్యాంక్ 1 ఉంటే చాలా తక్కువ ఉన్నట్టు, పేజ్ ర్యాంక్ 10 ఉంటే చాలా ఎక్కువ ఉన్నట్టు. ఓకే అండి. ఓకే, ఇప్పుడు నా దగ్గర పేజ్ ర్యాంక్తో సహా ఉన్న కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మనం ఈ డీమోజ్ అనే సైట్ని రీసెంట్గా తీసేసారు, ఇది ప్రాబ్లం వచ్చింది. మనం సెకండ్ సైట్నే చూద్దాం. ఓకే అండి, సెకండ్ సైట్ ఓపెన్ చేసాము ఇక్కడ. ఓకే, మనం డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే నేను మీకు క్లియర్గా చెప్పేశాను. దేర్ ఆర్ వెబ్సైట్స్ లైక్ ఎల్లో పేజెస్ అండ్ టెలిఫోన్ డైరెక్టరీస్ వేర్ ఇన్ లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఆర్ స్టోర్డ్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఆర్ స్టోర్డ్. ఓకే, ఇక్కడ స్టోర్ అయి ఉంటాయంట లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్. ఓకే, ఏ విధంగా స్టోర్డ్ ఇన్ ఏ కేటగిరీ, సబ్ కేటగిరీలో సెలెక్ట్ అయి ఉంటాయి. టు గెట్ బ్యాక్ లింక్ ఫ్రమ్ సచ్ సైట్. ఓకే, ఇప్పుడు మనం ఒక సైట్ ఓపెన్ చేసాము, ఈ సైట్ నుంచి మనకు బ్యాక్ లింక్ రావాలి అంటే ఓకే యూ హ్యావ్ టు సెలెక్ట్ ది రైట్ కేటగిరీ, సబ్ కేటగిరీ ఇఫ్ ప్రజెంట్ అండ్ యాడ్ ఆర్ సబ్మిట్ ది యూఆర్ఎల్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ సబ్మిషన్ సైట్ ఒకటి ఓపెన్ చేసాము, మనకి ఈ సైట్ నుంచి బ్యాక్ లింక్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఇందులో సబ్ కేటగిరీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే సబ్మిట్ లింక్. మనం ఏం చేస్తున్నాం, మన లింక్ ఒకటి సబ్మిట్ చేస్తున్నాం కనుక సబ్మిట్ లింక్. మనం సబ్మిట్ లింక్ చేసిన తర్వాత
ఇక్కడ చూడండి ఇందులో కేటగిరీస్ ఉంటాయి. ఓకే, కేటగిరీ అని ఉంది కదా, ఈ కేటగిరీలో మనకు ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ సూటబుల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఇక్కడ స్టోర్ అయిన అన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి చూడండి, ఇందులో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనము డైరెక్టరీ సబ్మిషన్స్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం డైరెక్టరీ సబ్మిషన్స్ అట్లాంటి ఏది మన వెబ్సైట్ని ఆ డైరెక్టరీస్లో మనము స్టోర్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే నేను మీకు చెప్పాను. నోట్, మెన్షన్ యువర్ కీవర్డ్ ఇన్ ది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సబ్మిషన్ ఫామ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఒక డైరెక్టరీ, మనం ఇక్కడ ఒక మన సైట్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ లింక్, ఎందుకంటే మనం సైట్ని సబ్మిట్ చేస్తాము. ఇక్కడ మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం డైరెక్ట్లీ సబ్మిట్ చేసినా ఏ టైప్ సబ్మిషన్స్ చేసినా మనం ఎప్పుడైనా సరే ఫ్రీ సబ్మిషన్సే చేయాలి. ఎప్పుడు కూడా పెయిడ్ సబ్మిషన్స్ చేయొద్దు. ఓకే, పెయిడ్ సబ్మిషన్స్ చేస్తే మనకు ఎస్ఈఓ స్కోర్, ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుంది, ప్లస్ అది బ్లాక్ హ్యాట్ మెథడ్. ఓకే, అది ఇల్లీగల్ మెథడ్ కింద కూడా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఫ్రీ సబ్మిషన్స్ చేయాలి. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫీచర్డ్ లింక్స్, ఓకే, వితిన్ 24 అవర్స్ టు 44 అవర్స్లో వాళ్ళు మనం సబ్మిట్ చేసే లింక్ని యాక్సెప్ట్ చేస్తారు, మనకు బ్యాక్ లింక్ వస్తుంది. బట్ కాకపోతే $9 తీసుకుంటారు పర్ ఇయర్కి. ఓకే, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తర్వాత రెగ్యులర్ లింక్స్, అంటే ఇది ఫ్రీ అన్నట్టు. ఇది వాళ్ళు 3 to 4 months తర్వాత అప్రూవ్ చేస్తారు బ్యాక్ లింక్ రావడానికి, అది ఫ్రీ. ఇట్లాంటి వాటిని తీసుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే రెగ్యులర్ లింక్స్ విత్ రెసిప్రోకల్, అంటే వాళ్ళు మనకు ఒక బ్యాక్ లింక్ ఇవ్వాలంటే వాళ్ళకి బ్యాక్ లింక్ ఇస్తారు, అది ఒక 3-4 days టైం పడుతుంది. సో ఈ రెసిప్రోకల్ దానికి తర్వాత మనీ పే చేసే దానికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఓకే, సో మిడిల్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మన వెబ్సైట్ని ఇక్కడ లిస్ట్, మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని మనం ఇక్కడ లిస్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ లిస్ట్ చేయాలి అంటే ఈ ఫామ్ని మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఈ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు ఇక టైటిల్ దగ్గర ఏమి ఇవ్వాలి, యూఆర్ఎల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, మెటా కీవర్డ్స్ ఏంటి, మెటా డిస్క్రిప్షన్ ఏంటి అని నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, చూడండి స్టెప్ 1 ఇందులో డైరెక్టరీ సబ్మిషన్లో ఫస్ట్ మెన్షన్ యువర్ కీవర్డ్ ఇన్ ది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సబ్మిషన్ ఫామ్. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, డైరెక్టరీ సబ్మిషన్ చేస్తున్నాము, మన ఈ వెబ్సైట్కి చేద్దాం, ఏది టాలీవుడ్ మిక్చర్ వెబ్సైట్కి మనము డైరెక్టరీ సబ్మిషన్స్ చేస్తున్నాం. మన కీవర్డ్ టాలీవుడ్ మిక్చర్కి ఏమనుకుందాం, లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ అండ్ అప్డేట్స్. ఓకే, ఇదే మన కీవర్డ్. సో మనం ఏం చేద్దామంటే టైటిల్ దగ్గర కీవర్డ్ని మెన్షన్ చేయమని చెప్పారు, లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ అండ్ అప్డేట్స్. ఓకే, ఇక్కడ మనం టైటిల్ దగ్గర ఏం చేసాము, మన కీవర్డ్ని మెన్షన్ చేసాం, లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ అండ్ అప్డేట్స్. ఓకే, యూఆర్ఎల్ని ఎప్పుడు కూడా మన వెబ్సైట్ ఉంది కదండి టాలీవుడ్ మిక్చర్, ఈ www.tollywoodmixer.com అనేసి మీరు ఇక్కడ టైప్ చేసే బదులు డైరెక్ట్ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ యూఆర్ఎల్ని క్లిక్ చేసి దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ విధంగా పేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు యూఆర్ఎల్ పర్ఫెక్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుంది. డిస్క్రిప్షన్, ఓకే, ఇక్కడ చెప్పిస్తాను. డిస్క్రిప్షన్ ఆఫ్ ది సబ్మిషన్ ఫామ్, మెన్షన్ యువర్ కీవర్డ్ ఇన్ ది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సబ్మిషన్ ఫామ్. ఓకే, ఇది డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్లో కూడా మన కీవర్డ్ వచ్చేటట్టు చూడాలి. ఓకే, ఏంది డిస్క్రిప్షన్ అంటే వీఆర్ హియర్ టు గివ్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ అండ్ అప్డేట్స్ along with short films and movie reviews. ఈ విధంగా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనము ఎన్ని డైరెక్టరీ సబ్మిషన్ చేస్తే అంత యూనిక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల మనకు అప్రూవల్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, మెటా కీవర్డ్స్, ఓకే, మనం ఇచ్చేస్తున్నాము మన సైట్కి కొన్ని మెటా కీవర్డ్స్ అని ఉంటాయి కదండి. ఆ మెటా కీవర్డ్స్ ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పేసాను, ఆన్ పేజెస్ ఇవ్వాలి, అక్కడ చూసి నేర్చుకోండి. మెటా కీవర్డ్స్ ఏంటంటే ఈ వెబ్సైట్ యొక్క మెటా కీవర్డ్స్ ఏంటి, లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్, ఓకే, టాలీవుడ్ రివ్యూస్, మూవీ రివ్యూస్, తెలుగు సినిమా అప్డేట్స్. ఇవి మన మెటా కీవర్డ్స్. ఈ మెటా కీవర్డ్స్ని మనం కామాతో సపరేట్ చేయాలి, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు. మెటా డిస్క్రిప్షన్, మన సైట్ యొక్క మెటా డిస్క్రిప్షన్ ఏంటి మీరు తెలుసుకోవాలి. అసలు ఒక వెబ్సైట్ యొక్క మెటా కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షన్ తెలుసుకోవాలంటే ఆ సైట్ మీద రైట్ క్లిక్ చేయండి, వ్యూ పేజ్ సోర్స్ వెళ్ళండి. పేజ్ సోర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ Ctrl+F ఇచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మెటా ఓపెన్ చేయండి. మెటా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇది డిస్క్రిప్షన్, ఇది మెటా డిస్క్రిప్షన్ వీళ్ళది. ఓకే అండి, మెటా డిస్క్రిప్షన్ వీళ్ళది.
మెటా డిస్క్రిప్షన్ కాపీ చేసుకోండి, ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ పేస్ట్ చేయండి. ఓకే, తర్వాత సేమ్ యూఆర్ఎల్స్ కూడా ఇక్కడ ఏ యూఆర్ఎల్స్ ఇస్తారో అంటే మీరు ఏవైతే ఫోకస్డ్ కీవర్డ్స్ ఉంటాయో ఆ యూఆర్ఎల్స్నే మీరు మెన్షన్ చేయండి. ఓకే, అవన్నీ కూడా కామాతో సపరేట్ అయ్యేసి ఉంటాయి. ఓకే, నేను ఆల్రెడీ ఇంతకు ముందే తక్కువ ఇచ్చాను, ఇక్కడైతే అన్నీ ఒకటేసారి ఉన్నాయనేసి ఎక్కువ ఇచ్చేస్తున్నానండి. ఓకే, యువర్ నేమ్ ఏంటి, అసలు మీ నేమ్ ఏంటి? టాలీవుడ్ మిక్చర్. ఓకే, టాలీవుడ్ మిక్చర్. యువర్ ఈమెయిల్ ఏంటండి? ఏ టెస్టింగ్ ఫ్యాక్టరీ @gmail.com. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందు క్లియర్గా చెప్పినట్టుగానే కేటగిరీ, సబ్ కేటగిరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే అప్రూవల్ రేట్ బెటర్గా ఉంటుంది. సో మనం కేటగిరీ, సబ్ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కేటగిరీ. ఈ టాలీవుడ్ న్యూస్ అనేది దేని కిందికి వస్తుందండి? చూడండి, టాలీవుడ్ న్యూస్ దేని కిందికి వస్తుంది? ఎంటర్టైన్మెంట్ కిందికి వస్తుంది, లేకపోతే న్యూస్ ఆర్ మీడియా కిందికి కూడా వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం ఇంకా బెటర్గా ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా అనేది మనం చూద్దాం ఇందులో చూసి, లేకపోతే న్యూస్ ఆర్ మీడియా కింద కూడా మనము కరెక్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, న్యూస్ అండ్ మీడియా ఉందండి. న్యూస్ అండ్ మీడియాకి మనం సెలెక్ట్ చేసాము. రెసిప్రోకల్ లింక్ని మనం ఆల్రెడీ పైన సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ రెసిప్రోకల్ లింక్ ఉన్న అదేంది ఆప్షనల్ మాత్రమే, స్టార్ లేదు, దాన్ని వదిలేసేయండి. తర్వాత ఐ అగ్రీ విత్ ది సబ్మిషన్ రూల్స్, ఇది క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. ఓకే, క్లిక్ చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత మనకు ఒకటి వస్తుంది, లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ అప్రూవల్. సబ్మిట్ అనదర్ లింక్ ఆల్సో కన్సిడర్ సబ్మిటింగ్ యువర్ సైట్ టు దిస్ సైట్ సబ్మిషన్ వెబ్ డైరెక్టరీ. ఇదండి. ఓకే, లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ అప్రూవల్. మన సైట్ని మనం వెబ్ డైరెక్టరీస్ అంటే డైరెక్టరీ సబ్మిషన్స్ అని చెప్పాను కదా, ఈ డైరెక్టరీ సబ్మిషన్ లిస్ట్ మనకు అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇందులో ఒక వెబ్సైట్కి మనం ఏం చేసాము, మన సైట్ని చేసాం. ఇదే డైరెక్టరీ సబ్మిషన్. డైరెక్టరీ సబ్మిషన్ అంటే ఏంది? డైరెక్టరీ సబ్మిషన్ అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్లో మన యూఆర్ఎల్ని ప్లేస్ చేయడమే డైరెక్టరీ సబ్మిషన్స్ అంటాం. ఓకే, ఇదంతా చేసాం. బ్యాక్ లింక్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. మనము డైలీ అట్లీస్ట్ 5 డైరెక్టరీ సబ్మిషన్స్ చేయాలి. ఓకే, 5 డైరెక్టరీ సబ్మిషన్ పర్ కీవర్డ్కి చేయాలండి. ఓకే, అట్లా మినిమం 15 to 30 days చేయండి పర్ కీవర్డ్. అంటే ఇప్పుడు మనం ఒకే ఒక కీవర్డ్ తీసుకుందాము, లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ అండ్ అప్డేట్స్ అనే కీవర్డ్కి మనం ఏం చేస్తాం, ఒక డైరెక్టరీ వేసాం. అదే కీవర్డ్కి 5 డైరెక్టరీ సబ్మిషన్స్ చేయాలి. 5 డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే ఇప్పుడు మనం ఇది ఒక వెబ్సైట్లో వేసాం కదా, ఇందులో 5 డైరెక్టరీస్ కాదండి, ఒక వెబ్సైట్లో ఒకటే సబ్మిషన్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ వీళ్ళు ఇలా ఇచ్చారు, బట్ కాకపోతే అలా వెళ్ళకండి. సబ్మిట్ అనదర్ లింక్ ఆల్సో కన్సిడర్ సబ్మిటింగ్ యువర్ సైట్ టు దిస్. ఓకే అని ఇచ్చారు, బట్ కాకపోతే ఒక వెబ్సైట్లో ఒక పేజ్ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇదే వెబ్సైట్లో సేమ్ పేజ్ని మనం సబ్మిట్ చేయొద్దు, ఆల్రెడీ ఆ పేజ్ అయిపోయింది. కావాలంటే ఇంటర్నల్ పేజెస్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి సబ్మిట్ చేసుకోండి. ఓకే, ఇవి సబ్మిట్ చేయొచ్చు, బట్ కాకపోతే సేమ్ పేజ్ని ఒక వెబ్సైట్లో ఒకేసారి సబ్మిట్ చేయాలి. ఓకే, మనకి ఇలా క్లియర్గా చెప్పేసాను. డైలీ అట్లీస్ట్ 5 డైరెక్టరీ సబ్మిషన్ పర్ కీవర్డ్. ఒక కీవర్డ్ ఏంది, లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ అండ్ అప్డేట్స్ అనే కీవర్డ్కి డైలీ 5 డైరెక్టరీ సబ్మిషన్స్. ఇప్పుడు ఒకటి అయిపోయింది. సెకండ్ ఏంది, ఇది. థర్డ్ ఇది. ఫోర్త్ ఇది. ఫిఫ్త్ ఇది. ఇట్లా డైలీ మినిమం ఒక 5 డైరెక్టరీ సబ్మిషన్స్ చేయండి. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఎంత టైం పడుతుంది మనకి బ్యాక్ లింక్ రావడానికంటే, చూడండి, ది అప్రూవల్ రేట్ ఈస్ నియర్లీ 10%. ఇట్ టేక్స్ 1 to 9 days ఫర్ ది లింక్స్ టు గెట్ ఇండెక్స్డ్. అంటే మనకు ఆ లింక్ వచ్చే టైం మనకు 1 to 90 days టైం పడుతుందండి. ఎందుకంటే లింక్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్, లింక్ సబ్మిట్ అండ్ వెయిటింగ్ అప్రూవల్లో ఉంది కనుక వాళ్ళు 90 days వరకు టైం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్లస్ లింక్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ 10% మాత్రమే ఉంటుంది. మీకు లింక్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండాలి, ఎక్కువ పర్సెంటేజ్గా ఉండాలి అంటే మీరు యూనిక్ డేటాని ఎప్పుడైనా సరే యూనిక్ డిస్క్రిప్షన్ని మీరు మెయింటైన్ చేయాలండి. ఆ విధంగా లింక్స్ అప్రూవల్ రేట్ అనేది కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద లింక్ ఈజ్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్ యూ గెట్ ది నోటిఫికేషన్ ఇన్ ది ఈమెయిల్ అండ్ వన్స్ ది బ్యాక్ లింక్ ఈజ్ అప్రూవ్డ్ ఇట్ మస్ట్ గెట్ ఇండెక్స్డ్ బై ది సెర్చ్ ఇంజన్స్. మనకు ఇప్పుడు లింక్ అప్రూవ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు 1 to 90 days మధ్యలో వాళ్ళు లింక్ చూసి అప్రూవ్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో, ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం, ఇక్కడ ఒక ఈమెయిల్ ఏ టెస్టింగ్ ఫ్యాక్టరీ అని ఎంటర్ చేసాం కదండి, ఇది. ఈ ఈమెయిల్కి మనకు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని పంపిస్తారు, లింక్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్ అని. వితిన్ 90 days అది జరుగుతుంది. ఓకే,
ఈ విధంగా అయిన వాటిని ఇది గూగుల్ ఏంది ఇండెక్స్ చేయాలి. ఇలా ఓన్లీ దెన్ ద ర్యాంకింగ్ గూగుల్ ఇండెక్స్ చేసినప్పుడు మాత్రమే మన ర్యాంకింగ్ వుడ్ గెట్ ఎఫెక్టెడ్, మన ర్యాంకింగ్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ది బ్యాక్ లింక్స్ దట్ హ్యావ్ బీన్ ఫౌండ్ బై ది సెర్చ్ ఇంజన్స్ కెన్ బీ చెక్డ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ వెబ్ మాస్టర్ టూల్స్. నేను మీకు ఆల్రెడీ చూపించాను ఎక్కడ బ్యాక్ లింక్స్ ఉంటాయి అంటే, మనం వెబ్ మాస్టర్ టూల్స్ ఓపెన్ చేస్తాము, మన సైట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ ట్రాఫిక్ అని లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ సెర్చ్ ట్రాఫిక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసే దాని కింద లింక్స్ టు యువర్ సైట్ అని ఉంటుంది కదండి. అక్కడ మనకు మన అప్రూవ్ అయిన ఈ డైరెక్టరీ అంటే ఈ ఒక డైరెక్టరీ సబ్మిషన్ చేసాం కదండి, ఈ అప్రూవ్ అయిన ఈ సైట్ నుంచి మనకు లింక్ అక్కడ కనబడడానికి ఛాన్స్ ఉంది. అది 1 to 90 days టైం పడుతుందండి. ఓకే, ఇది డైరెక్టరీ సబ్మిషన్స్ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ క్లాస్లో క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్ చూస్తాం. అసలు ఏంటి క్లాసిఫైడ్ యాడ్స్ అనేవి 1 by 1 స్టెప్ బై స్టెప్ నేను మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ డైరెక్టరీస్ లిస్ట్ కావాలి అన్నా కానీ మీరు వీడియో కింద కామెంట్ చేయండి. లేదు మీ దగ్గర డైరెక్టరీస్ లిస్ట్ ఉన్నా ఓకే, లేకపోతే గూగుల్లో వెతకండి ఏది బెస్ట్ డైరెక్టరీస్ అడ్మిషన్స్ లిస్ట్ ఫర్ SEO అని చెప్పేసి ఆయన మనకు చాలా సైట్స్ వస్తాయి. మీకు ఇప్పుడే చూపిస్తాను సింపుల్గా. ఓకే, డైరెక్టరీస్ అడ్మిషన్స్ లిస్ట్ చూడండి. డైరెక్టరీ సబ్మిషన్ లిస్ట్ అని సెలెక్ట్ చేసేయండి. చాలా URLs వస్తాయి. ప్రతి వాళ్ళు కూడా 2100 హై PR డైరెక్టరీ సబ్మిషన్ లిస్ట్. వీళ్ళు 2100 ఏకంగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా డైరెక్టరీ సబ్మిషన్స్ లిస్ట్ అండి. ఓకే, ఈ విధంగా మీరు ఏం చేయాలంటే డైరెక్టరీ సబ్మిషన్స్ ఇది ఒక టెక్నిక్. మనం ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. డైరెక్టరీ సబ్మిషన్స్ మన దగ్గర ఉన్న సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి టైటిల్ దగ్గర కీవర్డ్ ఇవ్వాలి. URLని మనం కాపీ చేసుకొని ఏ పేజ్ అయితే ఇస్తామో అదే ఇవ్వాలి. డిస్క్రిప్షన్ యూనిక్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఓకే, మెటా కీవర్డ్స్ ఇవ్వాలి. మన సైట్ యొక్క మెటా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మన నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత ఈమెయిల్ ID ఇవ్వాలి. కేటగిరీ ఇవ్వాలి. రెసిప్రోకల్ లింక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. కంటిన్యూ చేయాలి. తర్వాత వాళ్ళే దాన్ని చూసి వాళ్ళే అప్రూవల్ రిజెక్టెడ్ అనేది మనకు ఈమెయిల్ చేస్తారు. ఓకే అండి, ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా మనము డైలీ మినిమం 5 ఒక కీవర్డ్కి మనము 5 డైరెక్టరీ సబ్మిషన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే వెబ్సైట్ ఉంది, లేటెస్ట్ హాలీవుడ్ న్యూస్ అండ్ అప్డేట్స్కి ఒకటి చేసాము. తర్వాత ఇంకోటి జస్ట్ లేటెస్ట్ తెలుగు సినిమా న్యూస్ అని ఇంకో కీవర్డ్ అనుకోండి, దానికి ఇంకో 5 చేయండి. ఈ విధంగా మినిమం 5 చేయొచ్చు ఒక కీవర్డ్కి. ఓకే అండి, ఈ విధంగా 15-30 days చేసి వదిలేసేయండి. తర్వాత ఇది ఆటోమేటిక్గా గూగుల్ వాళ్ళు ఇండెక్స్ చేస్తారు. ఓకే, తర్వాత మనకు అప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం వెబ్ మాస్టర్ టూల్స్లో చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ మనము క్లాసిఫైడ్ యాడ్స్ అడ్మిషన్ చూస్తాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.